మున్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గర ఉన్నారు. లైవ్ లో సమాచారం అందించడానికి. ప్రణీత, చిరుమర్తి లింగయ్య ఇంతకు ముందే బయలుదేరారని తెలుసుకున్నాం. ఎప్పుడు విచారణ స్టార్ట్ కాబోతుంది? ప్రధానంగా ఆ విచారణ ఎలా ఉండబోతోంది? మరి కాసేపట్లోనే చిరుమర్తి లింగయ్య ఇక్కడ జూబ్లీ హిల్స్ పిఎస్కి రానున్నారు. అయితే చిరుమర్తి లింగయ్య పైన ఇప్పుడు పోలీసులు విచారణకు పిలవడానికి ప్రధాన కారణం మునుగోడు ఉప ఎన్నిక సమయంలో 2 ఫోన్ నంబర్లు చిరుమర్తి లింగయ్య ట్యాప్ చేయించారు అనేటువంటిది ప్రధాన ఎలిగేషన్. సో ఇందులో భాగంగానే 2 ఫోన్ నంబర్లను అప్పుడు తిరుపతి అన్నత కావచ్చు, భుజంగరావు కావచ్చు, వీళ్ళ ఇద్దరి సెల్ ఫోన్ నంబర్స్కి 2 ఫోన్ నంబర్లను పంపించి ట్యాప్ చేయాలని లింగయ్య చెప్పడం. సో దాని ఫర్దర్గా తిరుపతి అన్నతో పాటు భుజంగరావు ఆ 2 ఫోన్ నంబర్లను కూడా ట్యాప్ చేసి అందులో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు లింగయ్యకి చేరుస్తూ వచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఇప్పుడు పోలీసులకు లభించినటువంటి నేపథ్యంలోనే ఈరోజు విచారణకు పిలిచారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరనేటువంటిది కూడా TV9 ఎక్స్క్లూజివ్గా కనుక్కుంది. ఆ ఇద్దరు కూడా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేముల వీరేశం అనుచరులుగా ఉన్నారు. మదన్ రెడ్డితో పాటు రాజ్ కుమార్. ఈ ఇద్దరి సెల్ ఫోన్ నంబర్లనే గతంలో మునుగోడు ఉప ఎన్నిక టైంలో ట్యాప్ చేయాల్సిందిగా లింగయ్య తిరుపతన్నకి భుజంగరావుకి చెప్పినట్టు తెలుస్తుంది. సో ఆ ఇద్దరికి సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయినట్టు ఎయిర్టెల్ సైతం ఒక రిపోర్ట్ను పోలీసులకు ఇచ్చింది. ఆ ఎయిర్టెల్ ఇచ్చినటువంటి ట్యాపింగ్ లిస్ట్లో ఆ ఇద్దరు ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. సో ఈరోజు తిరుపతన్న మొత్తం ఈ చిరుమూర్తి లింగయ్యతో పాటు ఇద్దరు ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ చేయబడ్డాయో మదన్ రెడ్డితో పాటు రాజ్ కుమార్ వాళ్ళ ఇద్దరిని కూడా విచారణకు రావాల్సిందిగా జూబ్లీ హిల్స్ పోలీసులు చెప్పారు. సో లింగయ్య మరి కాసేపట్లోనే రానున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను కూడా మరి కాసేపట్లోనే పోలీస్ స్టేషన్కి వచ్చి తమ స్టేట్మెంట్ని పోలీసుల ముందు ఇవ్వనున్నారు. అయితే విచారణకు సంబంధించి పోలీసులు కంప్లీట్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ గేట్ని క్లోజ్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. కంప్లీట్ పోలీస్ స్టేషన్ గేట్ని అంతా కూడా క్లోజ్ చేసి లోపల ఏసీపీ తర్వాత కొంతమంది ఇన్వెస్టిగేషన్ అధికారులు మాత్రమే పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు. సో ఈరోజు ఫస్ట్ టైం ఒక పొలిటీషియన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా అనుమతి లేదు అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే పోలీసుల నుండి వచ్చింది. మీడియాను కూడా లోపలికి అనుమతించడం లేదు. కేవలం బయటికి వరకు మాత్రమే మీడియాను కూడా రిస్ట్రిక్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే లింగయ్య ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఫర్దర్ కొంతమందికి నోటీసులు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఇవాళ ఉదయం చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కేవలం పోస్టింగ్స్ కోసమో సంబంధిత వ్యవహారాల గురించే పోలీసులతో మాట్లాడాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం చాలా క్లియర్గా ట్యాప్ చేయాలని 2 నంబర్లు లింగయ్య ఫోన్ నుండి తిరుపతన్న మొబైల్కి రావటం. సో తిరుపతన్న మొబైల్ని పోలీసులు సీజ్ చేసినప్పుడు FSLకి పంపించి ఆ డేటాను అంతా రిట్రైవ్ చేసినప్పుడు చిరుమర్తి లింగయ్య చాటింగ్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ని లింగయ్య ముందు ఉంచి పోలీసులు ప్రశ్నించనున్నారు. సో ఈ 2 నంబర్లను ఎందుకు పంపించారు, ఎందుకు ట్యాప్ చేయమన్నారు అనేటువంటి వివరాలను కూడా పోలీసులు చిరుమర్తి లింగయ్య నుండి రాబట్టనున్నారు. రైట్ ప్రణీత్.